నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు ఎలక్ట్రిక్ స్టవ్‌ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ అందరి అపార్ట్మెంట్స్‌లోనూ ఇలాగ 4 బర్నర్ స్టవ్స్ ఉంటాయండి, ఎలక్ట్రిక్ స్టవ్స్. ఇవి ఎలా క్లీన్ చేస్తారో చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా! ఈరోజు క్లియర్ చేస్తాను. ఇలాగ తీసాను కదండీ ఆ బర్నర్‌ని, అది ఎలక్ట్రిక్ బర్నర్‌ని. అక్కడంతా అలా ఆయిల్ పడి, పాలు పొంగడం వల్ల జరిగేసి అలా అంతా మార్క్ రెడ్ కలర్ లాగా వచ్చేసింది చూసారా? రస్ట్ పట్టిందనమాట. రస్ట్ లాగా కనిపిస్తుంది. మనకి ఈవెన్ స్టీల్ స్టవ్ అనుకోండి, దాని మీద వెంటనే కడిగేస్తుంటాం కదా స్క్రబ్ అలా వేసేసి. అది బ గ్యాస్ కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. ఇది అలా కాకుండా వాటర్ ఎక్కువ యూస్ చేయకుండా క్లీన్ చేసుకోవాలి. వాటర్ పడిందనుకోండి వెంటనే స్టవ్ ఆన్ చేయలేం కాబట్టి కరెంట్‌ది. కొంచెం ఆరాక మొత్తం డ్రై అయిపోయాక వాడాల్సొస్తుంది. స్టవ్ ఆన్ చేయాల్సొస్తుంది. కాబట్టి నేను తక్కువ వాటర్ యూస్ చేసే క్లీన్ చేశాను. చూసారండి, ఫస్ట్ అది తీసేసాక కరెంట్ పాస్ అయ్యే బర్నర్ ఫాయిల్‌ది. ఇది చూసారండి, ఈ సిల్వర్ ఫాయిల్ పెడతామండి. ఎందుకంటే ఏమన్నా పొంగిన అన్నం మెతుకులు అలా ఏమన్నా దాని మీద పడ్డ ఫుడ్ ఐటమ్స్ అందులోనే పడతాయనేసి. అయినా అలా ఫాయిల్ పెట్టినా కూడా చూసారండి లోపల ఇన్నర్ పార్ట్‌లో అలా అంతా రస్ట్ పట్టింటుంది. ఇవి చూసారండి, లార్జ్ సైజ్ బర్నర్‌కి, ఇది స్మాల్ సైజ్ బర్నర్‌కి అనమాట. ఒకటి పెద్ద బర్నర్ ఉంటుంది, 2 మీడియంవి, ఒకటి చిన్న బర్నర్ ఉంటుంది. ఆ రస్ట్ అంతా ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తానంటే ఫస్ట్ స్టీల్ స్క్రబ్బర్తో నీట్గా అది క్లీన్ చేసేస్తానండి. తర్వాత విమ్ సోప్ వేసేసి మామూలు గ్రీన్ కలర్ స్క్రబ్బర్ వస్తుంది కదండి డిషెస్ క్లీన్ చేసేది, అంట్లు తోమేది, దాంతో క్లీన్ చేస్తాను. తర్వాత టిష్యూతో క్లీన్ చేస్తాను. అప్పుడు 90% వరకు క్లీన్ అవుతుందండి. 100% క్లీన్ అవ్వదు. ఎందుకంటే అది చాలా సంవత్సరాల నుంచి వాడి పెన్నాలకు ఎలా అవుతుందండి, చపాతీ పెన్నాలకు అలాగ బ్లాక్‌గా అయి ఉంటుంది లోపల. పైన ఐరన్ దానికి అది ఉన్నా కూడా ప్రాబ్లం లేదు. మనం పైన అయితే వాష్ చేసేసుకుంటాం కాబట్టి అది మొత్తం ఐరన్ మెటీరియల్‌లో ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ ఓన్లీ వాటర్ వేసేసి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసేసాను. మొత్తం ఆయిల్ పడడం వల్ల అలా ఉంటుంది. అలాగే వదిలేసామనుకోండి, స్టవ్ ఆన్ చేసినప్పుడంతా కూడా అందులో ఏం పడి ఉంటుందో అదే స్మెల్ వచ్చేస్తుందండి. దానివల్ల చాలా బ్యాడ్ స్మెల్, దానికి తోడు కరెంట్ కూడా ఎక్కువ లాగేస్తుంది, మురికి పట్టిపోతుంది, అదంతా బ్లాక్ అయిపోతుందండి. ఆ బ్లాక్ అయ్యి ఒక 3-4 డేస్కి అంతా ఏమవుతుందంటే మాడు వాసన వస్తుంది, జస్ట్ స్టవ్ ఆన్ చేసిన వెంటనే. కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఈ లోపల నుంచి మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలండి స్టవ్. ఈరోజు 2 బర్నర్సే బాగా డర్టీగా అయిపోయి బ్లాక్ అయిపోయినందుకు అవి 2 క్లీన్ చేస్తున్నాను. బ్యాక్ బర్నర్స్ నేను ఎక్కువగా వాడను కాబట్టి అవి ఎక్కువ మురికి పట్టవు కూడా. దాని మీద పొంగడం అలాగా ఎక్కువ ఫుడ్ పడడం జరగదు. చాలా రేర్గా యూస్ చేస్తుంటాను. ఎక్కువ వంటలు చేసినప్పుడు వెనకాల కూడా వాడతాను. మ్యాక్సిమం ఫ్రంట్ 2 బర్నర్సే ఎక్కువ వాడుతుంటాను. ఎందుకంటే ఇవి స్పీడ్గా కూడా వంట అవుతుందండి. ఫ్రంట్ 2 ఒకటి పెద్దది ఉంది కదండి, దాన్ని ఎక్కువ మ్యాక్సిమం వాడతాను వంట స్పీడ్ అయిపోవడానికి. వెనకాల కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి స్లో సిమ్ లాగా అనమాట. మీడియం ఫ్లేము సిమ్లో పెట్టినట్టుగా స్లోగా కుక్ అవుతుంది వంట. అందుకే నేను చాలా తక్కువగా వాడతాను. ఫ్రంట్‌వి అయితే ఇంకా రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. డైలీ అయితే మామూలు పైనంతా స్టవ్ క్లీన్ చేసేస్తానండి. ఇంత డీప్ క్లీనింగ్ చేయను డైలీ. డైలీ అయితే వైట్ కలర్ కనిపిస్తుంది కదండీ, ఆ మెటల్ అంతా ఐరన్‌ది క్లీన్ చేసేస్తాను. ఇలా డీప్ క్లీనింగ్ అయితే వీక్లీ వన్స్ చేయాల్సొస్తుంది. వీక్లీ వన్స్ చేస్తేనే అప్పుడు మాడు వాసన అవన్నీ రావండి. లేదంటే స్టవ్ ఆన్ చేయగానే మొత్తం మాడిపోయిన వాసన, అది అన్నం మెతుకుపడ్డ ఏది ఫుడ్ ఐటెం పడినా కూడా మాడిపోయి బ్లాక్ అయిపోయి అదే స్మెల్ వచ్చేస్తుంది. పొగలు కూడా ఎక్కువ వస్తాయండి. పొగలు ఎక్కువ రావడం వల్ల స్మోక్ డిటెక్టర్ వల్ల కూడా ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి పొగ రాకుండా ఉండడం కోసం కూడా లోపలంతా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆ లోపల చూస్తున్నారండి, ఆ 4 బర్నర్స్‌కి కలిపి లోపల ఏమి లోపల పార్టిషన్ ఏమి ఉండదండి. అంతా కలిపి క్లీన్ చూస్తున్నారు కదండి. అవతల హోల్‌లో చేయి పెట్టి టిష్యూ పెట్టి క్లీన్ చేస్తున్నాం కదా, యువతల హోల్ వరకు కూడా క్లీన్ చేయొచ్చు అనమాట. లోపలంతా ఓపెన్ అండి. అదంతా ఒక స్క్వేర్ మొత్తం ఒకటే ప్లేట్ అండి. కింద బాటంలో పైన మాత్రం 4 బర్నర్స్ ఇచ్చారు కానీ కింద బాటమ్ ప్లేట్ మాత్రం సింగిలే అండి. 4 బర్నర్స్కి 4 కనెక్షన్స్ ఉంటాయి. సేమ్ మనం సాకెట్లో ఎలాగా పెడతామండి ప్లగ్, ఫ్యాన్స్కి లైట్లకి వాటికి టీవీ వాటికి, సేమ్ అలాగే ఈ బర్నర్స్ది కూడా సాకెట్లో పెట్టేయాలండి. ఆ పెట్టేటప్పుడు కింద ఫస్ట్ మనం మెటల్ది ఐరన్ది పెట్టి తర్వాత ఆ బర్నర్ కాయిల్ ఉంది కదండి, అది కరెక్ట్గా ఆ పిన్స్ మధ్యలో పిన్స్లో సెట్ అయ్యేలాగా పెట్టాలి. సేమ్ ప్లగ్ సాకెట్ లాగే అండి. తర్వాత వెంటనే కూడా ఆన్ చేయకుండా 1 or 2 అవర్స్ ఆరిన తర్వాత వాటర్ లేనప్పుడు ఆన్ చేస్తామండి. అంటే ఎప్పుడు వాటర్ పడకూడదని కాదు, ఈ జస్ట్ ఎలక్ట్రిక్ ఉన్నాయి చూడండి, 2 వైర్స్ లాగా 2 రాడ్స్ అవి అండి మెయిన్. అక్కడ నుంచి ఎలక్ట్రిక్ పాస్ అవుతుంది కరెంట్.
అవి మాత్రం తడవకుండా చూసుకుంటే సరిపోతుంది. పైన మనం వండేటప్పుడు దాని మీద వాటర్ పడినా స్టవ్ కాయిల్ మీద ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. కరెంట్ షాక్లు అలాంటివి కూడా ఏమి ఉండదు. ఇది చూస్తున్నారు కదండి, ఆ హోల్ ఎందుకు ఉంది అంటే 2 పిన్స్ ఉన్నాయి కదండి మెటల్స్వి, అవి దూర్చి ఆ హోల్ నుంచి కనెక్షన్ ఇవ్వడానికి అలా ఉంటుందన్నమాట. మిగతా అంతా కవర్డ్ ఉంటుంది, అదొక్క సైడ్లో మాత్రం హోల్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, మధ్యలో ఉంది కదండి ఆ హోలు, అది ఇలాగ మనకు మంట రావడానికండి, హీట్ రావడానికి అది మధ్యలో ఉంటుందండి. ఇంకా ఫాయిల్ అయితే దాని మీద సిల్వర్ ఫాయిల్ వేసేస్తాము, ఏమన్నా ఉన్నా దాంట్లో పడిపోతుందని. లేదంటే డైరెక్ట్గా ఐరన్ మీద పడింది అనుకోండి, క్లీన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. ఈ ఫాయిల్ అనుకోండి, సిల్వర్ ఫాయిల్ ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ తీసేసి కొత్తవి మార్చుకుంటూ ఉండొచ్చు. బర్నర్ లైనర్స్ అన్నారు చూడండి, అక్కడ బర్నర్ లైనర్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండొచ్చు. అవి పెట్టకపోయామనుకోండి లోపలంతా బ్లాక్ అయిపోయి అది క్లీన్ చేయడం కూడా మనకు చాలా డిఫికల్ట్ అయిపోతుంది, చాలా డర్టీ కూడా అయిపోతుంది. అందుకు ఇవి పెడతాం. కానీ వంట చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇది ఏమన్నా పొంగినా కూడా కరెంట్ షాక్ రావడం అలాంటివి ఏమి ఉండదండి. అసలు పాలు పొంగినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, జస్ట్ కాలుతుంది కానీ షాక్లు అలాంటివి ఏమి ఉండవు. స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు కొంచెం కొత్తలో ఇబ్బంది ఏమో అనుకున్నాను, తర్వాత బాగా అలవాటు అయిపోయి ఈజీనే అనిపిస్తుందండి. కాకపోతే మన గ్యాస్ స్టవ్ లాగా ఇలా ఆన్ చేయగానే వెంటనే హీట్ ఎక్కదండి, ఒక 1 or 2 minutes వరకు పడుతుందండి. స్లోగా మనకు ఛార్జింగ్ అయిపోయి, ఛార్జింగ్ కాదు అది వేడెక్కేసి అప్పుడు మన గిన్నె అవి వేడెక్కుతాయండి. స్టవ్ ఆపేసాక కూడా ఒక 2-3 minutes అలాగే హీట్ ఉంటుందండి, అది వెంటనే ఆఫ్ అవ్వదండి, స్లోగా క్యాండిల్ లాగా ఆఫ్ అయిపోతుంది. స్లోగా ఆన్ చేసినప్పుడు కూడా స్లోగా పవర్ ఆన్ అయిపోయి అప్పుడు మంట వచ్చి గిన్నె వేడెక్కుతుందండి. మన గ్యాస్ స్టవ్ లాగా ఇలా ఆన్ చేయగానే వెంటనే గిన్నె అయితే వేడెక్కదండి. కాకపోతే ఇందులో మాడడం అలాంటివి గిన్నెలు చాలా రేర్ కేసెస్లో జరుగుతుందండి. ఇవి నీట్గా లేకపోయాయనుకోండి మన గిన్నెలకి బాటంలో చాలా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి అందుకు కూడా ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ కాయిల్స్ నేను చాలా తక్కువగా క్లీన్ చేస్తానండి, ఎందుకంటే అవి క్లీన్ చేశాను అనుకోండి ఐరన్ కాయిల్ బాగా ఆరబెట్టిన తర్వాత స్టార్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట, యూస్ చేయాల్సి వస్తుంది. ఫాయిల్ ఇవైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను, లోపల ఇన్నర్ పార్ట్ అదంతా. గ్యాస్ స్టవ్ అనుకోండి వెంటనే గిన్నె వేడెక్కిపోతుంది, ఇదైతే 1 minute పడుతుందండి గిన్నె వేడెక్కడానికి కూడా, ఎందుకంటే ఆ కరెంట్ స్లోగా హీట్ అవుతుందన్నమాట గిన్నె, అందుకనేసి. దీనివల్ల ఏంటంటే మనం ఫ్యాన్ పెట్టుకున్నా కూడా కిచెన్లో స్టవ్ ఆరిపోతుంది, అలాంటి ఏం ప్రాబ్లం ఉండదండి. గ్యాస్ అనుకోండి స్టవ్ ఆరిపోతుంది కదండి, ఇక్కడ గాలి ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ది కాబట్టి ఫ్లేమ్స్ అలా ఏమీ రావన్నమాట. జస్ట్ అది బర్న్ అవుతూ ఉంటుంది, సేమ్ ఇస్త్రీపెట్టె ఎలా కాలుతుంటుంది ఇంకా అలా కాలుతుంటుంది అనమాట. మన హీటర్స్ ఉంటాయి కదండి ఇండియాలో, స్టవ్ హీటర్స్ సేమ్ అలాగే ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. మీకు అందరికీ నచ్చితే లైక్ కొట్టండి.